మిత్రులందరికీ స్వాగతం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ శుభ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా మారినాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల రంగంలోకి ప్రవేశించడం వల్ల మరింత ఆసక్తిగా మారినాయి. గెలుపు ఎవరిది, 2-3 నెలల్లో కాబోయే గెలుపు ఎవరిది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళడం, 54 రోజుల తర్వాత బయటికి రావడం, దాని తర్వాత పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారినాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన భారీ బహిరంగ సభలు ఈ పోటీని ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అటు వైఎస్ జగన్ నిర్వహించే బహిరంగ సభలకు కూడా విపరీతమైన జనం వస్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు సభలకు కూడా చాలా విశేష సంఖ్యలో జనం వస్తున్నారు. అయితే జనం వచ్చేదాన్ని బట్టి గెలుపుని అంచనా వేయడం సాధ్యం కాదు. అంతేకాదు, ఒక్కొక్కసారి ముందుగా చేసేటటువంటి ఎగ్జిట్ పోల్స్ విషయంలో కానీ, ఇంకొక సర్వేల విషయంలో కానీ తప్పనిసరిగా జరుగుతాయని చెప్పలేరు. ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల వాళ్ళిద్దరు పొత్తు, అంటే టీడీపీకి జనసేనకి మధ్యలో ఉన్నటువంటి పొత్తు మీద ఆధారపడి ప్రయోజనం ఉంటుంది. అలాగే వాళ్ళ చంద్రబాబు నాయుడు జనసేన అలయన్స్ అధికారంలోకి రావటం అన్నది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎట్లాగంటే, వీళ్ళిద్దరి మధ్యలో పొత్తు అవగాహన ఎలా కుదురుతుంది, ఒక సూత్రానికి ఎలా వస్తారు, జనసేనకి ఎన్ని సీట్లు ఉంటాయి, టీడీపీకి ఎన్ని సీట్లు ఉంటాయి, జనసేనకు సీట్లు కేటాయించిన తర్వాత మంత్రి పదవుల విషయంలో వాళ్ళు ఎలాంటి అవగాహన పెట్టుకుంటారు, అలాగే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఎలాంటి అవగాహన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నాడా అన్నది ఇంతవరకు స్పష్టత లేదు. ఒకసారి నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిని గురించి ప్రస్తావించినప్పుడు అలా ముందుగానే ప్రస్తావించకుండా ఉండాల్సింది అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు అప్రస్తుతం అని కూడా ఆయన ఒకసారి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ముఖ్యమంత్రిగా తన పేరుని ప్రస్తావించడం అన్నది ఇప్పుడు ఇష్టం లేకపోయినా కూడా ఆయనకి ముఖ్యమంత్రి పదవి కావాలన్న స్పష్టత ఆయన మనసులో ఉన్నదా లేదా అన్నది ఇంతవరకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అంతేకాకుండా ఎన్ని సీట్లకు అంగీకరిస్తారన్న విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పేది ఏంటంటే, జగన్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీల్చడానికి వీల్లేదు అనేటువంటి గట్టి పట్టుదలతోటి పవన్ కళ్యాణ్ ఉన్నాడని మనకు చాలా స్పష్టంగానే తెలుస్తుంది. ప్రతి సభలో కూడా ఆ విషయం చెప్తున్నాడు. కానీ ఈ విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ రెండు పార్టీల మధ్యలో ఈ స్పష్టత వస్తే దానికి బట్టి వీళ్ళ గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పి అంచనా వేయచ్చు. ఎందుకంటే అవతల జగన్ పార్టీ కూడా చాలా గట్టిగా ఉన్నది. క్షేత్రస్థాయిలో వాళ్ళు విస్తరించి ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలమైనటువంటి వాళ్ళ పోటీ ఇవ్వగలిగేటటువంటి శక్తితోటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జనసేన టీడీపీతో మధ్యలో ఉన్నటువంటి అవగాహన బట్టి వాళ్ళ విజయావకాశాలు ఉంటాయని చెప్పి మనం చెప్పచ్చు. అలాగే షర్మిల కొత్తగా రాజకీయ రంగంలోకి ఆంధ్రప్రదేశ్లోకి రావడం అన్నది కొంత మార్పుకి దారితీస్తూ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఉండేటటువంటి ఓటర్లు అటు జగన్ పార్టీలో ఉండొచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళ టర్న్అవుట్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి కూడా భవిష్యత్తు నిర్ణయించవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రచారంలోకి తీసుకొచ్చి వైఎస్ షర్మిల గారి ప్రచారం ఇంకా బలంగా సాగి ఆమె కొంత ప్రభావాన్ని, ఎన్నికలలో కొంత ప్రభావాన్ని చూపగలిగితే అప్పుడు ఆమె సాధారణంగా ఎవరి సీట్లు ఎక్కువగా చీల్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కూడా బలాబలాలు, దాన్ని బట్టి కూడా విజయావకాశాలు మారేటటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. అదేంటంటే, టీడీపీ మీద వచ్చినటువంటి సానుభూతి ఏ మేరకు పెరిగింది అది మనకు కొంత ఇంతకుముందు స్పష్టంగానే తెలిసింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు విడుదలైన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా టీడీపీ మీద సానుభూతి ఎలా పెరిగిందన్నది కూడా కొంత ప్రజల్లోకి అవగాహన వచ్చింది. అంతేకాకుండా ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్ గెలిచేటట్లయితే ప్రజల మనసులో ఏమనుకుంటారు, సాధారణంగా చంద్రబాబు నాయుడు వైపే ప్రజలు మొగ్గుతారు. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అంటే, కారణం ఏంటంటే ఆయన ఇంతకుముందే 3 సార్లు ముఖ్యమంత్రి పదవి, 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ఉండటం, పరిపాలనలో అనుభవం కలిగి ఉండటం, ఈ కారణాల వల్ల ప్రజలు అతని మీద ఎక్కువగా ధ్యాస పెట్టే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా,
ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందే, నోటిఫికేషన్ ముందే ఈ స్పష్టత వస్తే టీడీపీ జనసేన అలయన్స్కి మరింత బలం పెరుగుతుంది. ఈ బలం ఎలా పెరుగుతుందంటే ప్రజల మనసులో వాళ్ళు స్పష్టత ఇస్తే దాని పట్లని వాళ్ళ వైపు బలం పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. మిత్రులారా, ఇలాంటి చర్చ కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.